హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి డిఎస్సిలో ఇంపార్టెంట్ టాపిక్ మనం చెప్పుకోవడం జరుగుతుందండి. 7వ తరగతి సైన్స్లో నిన్న ఆల్రెడీ లెసన్ 1 చెప్పుకున్నాము. ఈరోజు లెసన్ 2దండి, పదార్థాల స్వభావం అండి. మరి ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది. మరి ఈ వీడియో చేయడానికి ముందుగా పీడిఎఫ్ చేసుకుంటామండి. ప్రతి లైన్ టు లైన్ చదువుతాము. లైన్ టు లైన్ అబ్జర్వ్ చేసుకొని ఒక బిట్ ఫార్మేషన్లో తయారు చేసుకొని ఒక పీడిఎఫ్ తయారు చేస్తున్నాము. దాన్ని వీడియోలోకి కన్వర్ట్ చేస్తున్నాము. మీకు కావాల్సినట్టు యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాము. ఇన్ని చేసినా కూడా మీరు ఒక లైక్ చేయకపోతే దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ మందికి జనాలకి చేరదండి. సో మేము పెట్టిన ఎఫెక్ట్లో మేము అడిగేది కేవలం లైక్, ఒక కామెంట్ మాత్రమే. మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి బూస్టప్ అవుతుందండి, ఎక్కువ మందికి చేరుతుంది. మాకు కూడా అవి జనాలు చాలా బాగా చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని మాకు మరిన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుందండి. కామెడీ ఛానళ్ళు, ఈ గేమ్ ఛానళ్ళు, అలాంటి ఛానల్స్కి అయితే ఈ లైక్లు, కామెంట్లు అయితే విపరీతంగా వస్తాయండి. ఒక ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే మాత్రం పూర్తిగా దాఖలాలు అయితే లేవండి. అందుగురించే ఎడ్యుకేషనల్ ఛానల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. దయచేసి అయితే లైక్ చేయండి. మరి ఈ వీడియోకి నేను పెట్టే టార్గెట్ అయితే 200 లైక్స్ అండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. పదార్థాల స్వభావం. మరి మొదటి పెట్టి చూద్దామండి. ఇక్కడ ప్రతి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా చేసుకొని నేను ఒక ఎస్జిటి టీచర్నండి. 12 సంవత్సరాల పాటు ఈ ఫీల్డ్లో ఉన్నాను. టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా చేసుకొని లైన్ టు లైన్ అబ్జర్వ్ చేసుకొని తయారు చేసినటువంటి పీడిఎఫ్ అండి ఇది 5 పేజీలు ఉందండి. మరి ఈ లెసన్లో ఖచ్చితంగానే 5 పేజీలు ఉంది. అంటే ఎంత కూలంకషంగా తయారు చేసామన్నది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చండి. మరి అందు గురించనే మా యొక్క కష్టాన్ని గుర్తించిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేస్తారండి. మరి ప్రతి ఈ పదార్థాల స్వభావంలో ఏముంటాయి అన్నది ముందుగా ఒక్కసారి చెప్తానండి. ఆమ్లాలు అంటే ఏమిటి, క్షారాలు అంటే ఏమిటి, ఆమ్లాల్లో తోపు ఎవరు, ఆమ్లాల్లో బలహీనం ఎవరు, క్షారం అంటే ఏమిటి, క్షారాలు ఎక్కడ ఉపయోగిస్తారు, సూచికలు అంటే ఏమిటి, పిహెచ్ స్కేల్ అంటే ఏమిటి, ఇవన్నింటి గురించి కూడా ఈ యొక్క పదార్థాల స్వభావం ఈ లెసన్లో మనకు పూర్తిగా తెలుసుకుంటామండి. మరి ఫస్ట్గా ఆమ్లాల గురించి చూద్దామండి. మరి ఆమ్లము ఎసిర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందండి. మరి ఎసిర్ అంటే పులుపు అండి. ఎసిర్ అంటే పులుపు. అంటే నిమ్మజాతి ఫలాలన్నీ కూడా ఆమ్లాలే అని నిన్న కూడా చెప్పుకున్నామండి. సో నిన్నటి వీడియో మొదటి లెసన్ కావాలంటే పైన డిస్క్రిప్షన్లో చూడండి, పైన లింక్ ఉంది. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే చేస్తానండి. అక్కడ క్లిక్ చేసినట్టు మళ్ళీ వెంటనే ఫస్ట్ వీడియో చూడవచ్చు, మీరు ఇబ్బంది ఏమీ లేదు. మరి నిమ్మలో ఉన్నటువంటి ఆమ్లం పేరు సిట్రిక్ ఆమ్లం అండి. అదేవిధంగా చింతలో టార్టారిక్ ఆమ్లం, టార్టారిక్. సో మనం మన్యంలో చింతకాయలను తీసుకొని వస్తారు కదా, టార్టర్లో వేసుకొని వస్తారు. సో టార్టారిక్ ఆమ్లం అండి. ఆపిల్ మాలిక్ ఆమ్లం అండి. అదేవిధంగా టమాటా అయితే ఆక్సాలిక్ ఆమ్లం అండి. టమాటాలో ఉండే ఆమ్లం పేరు ఆక్సాలిక్ ఆమ్లం. మరి వెన్నని బ్యూటీ క్లినిక్లో వాడుతుంటారు కదా, మరి లేడీస్ చూసారా బ్యూటీకి ఫేషియల్గా రాస్తారు కదా, అదే బ్యూటీరిక్ ఆమ్లం అండి వెన్న. మరి పాలు అయితే లాక్టిక్ ఆమ్లం అండి. ఇది ఖచ్చితంగా పాలను పెరుగ్గా మార్చేది లాక్టిక్ ఆమ్లం కదండి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదండి, అలాగా లాక్టిక్ ఆమ్లం అండి. మరి వెనిగర్లో ఉండేదైతే ఎసిటిక్ ఆమ్లం అండి. చూడండి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఆమ్లము అనే పదము ఎసిర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎసిర్ అంటే పులుపు అండి. సో నిమ్మలో సిట్రిక్ ఆమ్లము, చింతలో టార్టారిక్ ఆమ్లము, ఆపిల్లో మాలిక్ ఆమ్లము, టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లము, వెన్నలో బ్యూటెరిక్ ఆమ్లము, పాలులో లాక్టిక్ ఆమ్లము, వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లము, అదేవిధంగా ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి వీలైతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన అంటించుకోండి, గుర్తుంటాయి. నెక్స్ట్ చూద్దామండి. మరి నిమ్మజాతి ఫలాలు అనబడిక మనకు రుచికి ఏ విధంగా ఉంటాయండి, పుల్లగా ఉంటాయి అనమాట, పుల్లగా ఉంటాయి. మరి నిమ్మజాతి ఫలాలు, ఉసిరిలో ఆమ్లాలు ఎక్కువ ఉంటాయండి. నిమ్మజాతి ఫలాలు మరియు ఉసిరిలో ఉంటాయండి. మరి కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అంటే రసాయనాల రాజు అని ఈ యొక్క సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటారండి. మనం బ్యాటరీలో కూడా వాడుతుంటాం. మన ఇంటి దగ్గర ఈ యొక్క బళ్ళకి హార్న్ కొట్టడానికి ఒక బ్యాటరీ ఉంటుంది కదండి, వాటిలోను. అదేవిధంగా
మన ఇన్వర్టర్ బ్యాటరీలో కూడా ఈ యొక్క సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతారండి. ఈ యొక్క రాజు, రసాయనాల్లో రాజు అంటారండి, కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అంటారు దాన్ని. అదేవిధంగా సోడాల్లో, అదేవిధంగా శీతల పానీయాలు, మీరు ఎక్కువ సోడాలు మనం అబ్జర్వ్ చేస్తుంటే గ్యాస్ కొడుతుంటారు, దానిలో ఉండే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం అండి. ఒక సోడాల్లోనూ అదేవిధంగా కూల్ డ్రింక్స్లో కూడా కార్బోనిక్ ఆమ్లం ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ కలిపితే కార్బోనిక్ ఆమ్లం అవుతుందండి. అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసి, అంటే CO2 + H2O కలిస్తే కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుందండి. దాన్నే మనం సోడాల్లో తాగుతుంటాం, అదేవిధంగా కూల్ డ్రింకుల్లో తాగుతుంటామండి. అదేవిధంగా స్నానపు గదులు శుభ్రతకు వాడే ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. మరి నాకు చిన్న డౌట్ అండి, స్నానపు గదుల్లో ఎందుకు ఆమ్లాన్ని వాడాలి, క్షారాన్ని ఎందుకు వాడకూడదు అనేది ఎప్పటి నుంచో డౌట్ ఉండేదండి. దీనికి రియల్గా అయితే స్నానపు గదుల్లో మనం సబ్బును వాడతాం కదండి, జారుడు స్వభావం ఉన్నది క్షారం అండి. క్షారము పోవాలంటే ఆమ్లాన్నే వాడాలండి. క్షారం పోవాలి, అక్కడ ఉన్నటువంటి స్నానపు గదుల్లో ఉన్నటువంటి మరకలన్నీ కూడా క్షారానికి సంబంధించినవండి. ఆ క్షారం ఎప్పుడైతే పోవాలి అంటే మనం అక్కడ ఆమ్లాన్ని రుద్దాలండి. సో ఆ స్నానపు గదుల్లో ఉపయోగించే ఆమ్లమే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. అదేవిధంగా ఒక pH స్కేల్ చూసుకున్నట్టయితే 0 to 14 ఉంటుందండి, మధ్యలో 7 ఉంటుంది. సో 0 నుంచి 7 వరకు ఉన్నదాన్ని pH వాల్యూలో దాన్ని ఆమ్లం అంటారండి. మరి ఇంకా 7 to 14 వరకు ఉన్నదైతే మనకి ఇంకా చెప్పగలదు క్షారం అండి. దాని గురించి, క్షారం గురించి తర్వాత నెక్స్ట్ దానిలో పెట్టామండి. మరి ఇక్కడ బలమైనటువంటి తోపుగాడు ఎవడు ఆమ్లంలో అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. ఇందాక చెప్పాను కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అని చెప్పాను కదా, సల్ఫ్యూరిక్ ఆమ్లము. అదేవిధంగా HCl అంటే స్నానపు గదుల్లో వాడే ఆమ్లం ఉంది కదండి, HCl, అది కూడా అండి. అదేవిధంగా నత్రిక ఆమ్లం అంటే HNO3, ఇది కూడా బలమైనటువంటి ఆమ్లమేనండి. మరి బలహీనమైనటువంటి ఆమ్లం ఏంటి అంటే ఆక్సాలిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లం, ఈ మూడు కూడా బలహీనమైనటువంటి ఆమ్లాలు అండి. ఈ ఖచ్చితంగా అడుగుతాడు, కింది వానిలో బలహీన ఆమ్లం కానిదేది అని అడిగితే ఈ మూడు ఇచ్చి ఒకటి బలమైన ఆమ్లం ఇస్తాడండి. సో అప్పుడు మనం దానిలోంచి ఆప్షన్లో వేరుకోవడం రావాలి, అంటే బలహీన ఆమ్లాలు 3 రావాలి, అదేవిధంగా బలమైన ఆమ్లాలు 3 రావాలి. సో ఏదో ఒకటి మిస్ అయినా అక్కడ మనం ఆప్షన్స్లో దొరికిపోయే ఆప్షన్ ఉంటుందండి. కాబట్టి మూడు ఆప్షన్లు కూడా మనం ఖచ్చితంగా చదవాలండి. ఇక్కడ 3 ఆమ్లాలు ఉన్నాయి, ఇక్కడ 3 ఆమ్లాలు ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో బలమైన ఆమ్లము అంటే కింగ్ ఆఫ్ ద కెమికల్ ఒకటి, HCl ఒకటి, నత్రిక ఆమ్లం ఒకటి. బలహీన ఆమ్లం అంటే ఆక్సాలిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లం, ఇలా గుర్తుంచుకోండి. మరి ఇందాక చెప్పాను క్షారం అంటే జారుడు స్వభావం ఉంటాయండి, అదేవిధంగా రుచికి చేదుగా ఉంటాయండి. ఆమ్లాలు అయితే పుల్లగా ఉంటున్నాయని చెప్పాము, క్షారాలు అయితే చేదుగా ఉంటాయి. ఓకేనండి. మరి స్నానపు గదుల్లో స్నానం చేసే సబ్బులో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుందండి. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుందండి. అదేవిధంగా బట్టలు ఉతికే సబ్బులు అయితే సోడియం హైడ్రాక్సైడ్ అనేవి వచ్చండి, సోడియం హైడ్రాక్సైడ్. స్నానం చేసే సబ్బులు అయితే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. అదేవిధంగా బట్టలు ఉతికే సబ్బులు అయితే NaOH అండి. ఇది బాగా గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. అదేవిధంగా టూత్పేస్ట్లు ఏం వాడతారు అంటే కాల్షియం కార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, సోడియం బైకార్బోనేట్, ఈ 3 కూడా ఈ యొక్క టూత్పేస్ట్లో ఉపయోగించే అనుసంఘటనలండి. ఓకేనండి. మరలా నీటిలో కరిగే క్షారాలని ఆల్కలీలు అంటారండి, గోళీలు కాదు, ఆల్కలీలు అండి. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారండి. మరి ఇందాక చెప్పుకున్నట్టే మరి ఇక్కడ క్షారాలను ఎక్కడ యూజ్ చేస్తారు అన్నది మనం క్లియర్గా చెప్పుకున్నాము. మరి ఇక్కడ బలమైన ఆమ్లాలు, బలహీన ఆమ్లాలు కూడా చెప్పుకున్నాము. ఇక్కడ బలమైన క్షారాల గురించి చెప్తున్నానండి. బలమైన క్షారము సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇది ఎక్కడో చదివినట్టుంది కదండి, ఒకసారి మళ్ళీ చిన్న బ్యాక్ వెళ్దామండి. ఇక్కడ చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ గురించి కదని చెప్పుకున్నాము. ఇదిగోనండి, బట్టలు ఉతికే సబ్బులోను, స్నానం చేసే సబ్బులోను వాడినవి ఇవేనండి. అందుకే ఇవే బలమైన క్షారాలండి. సోడియం హైడ్రాక్సైడ్ అయితే బట్టలు ఉతికే సబ్బులో వాడతాము, పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే స్నానం చేసే సబ్బులో వాడతాం. ఈ రెండు కూడా ఏంటి, బలమైనటువంటి క్షారాలండి. మరి బలహీనమైనటువంటి క్షారము
అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. ఇందాక చెప్పాను ఆల్రెడీ క్షారాలకు pH విలువ అయితే 7 నుంచి 14 వరకు ఉంటుందండి. 7 నుంచి pH స్కేల్లో 7వ నెంబర్ నుంచి 14వ నెంబర్ వరకు ఈ యొక్క సూచికలు అయితే చూపిస్తుందండి. మరి తటస్థ పదార్థాలు అంటే కరెక్ట్గా pH స్కేల్లో 7 చూపిస్తే అది తటస్థ పదార్థాలు అండి. అలాంటివి ఏంటంటే ఉప్పు ద్రావణం అండి, అదేవిధంగా పంచదార ద్రావణము, స్వేదన జలం అండి. ఈ 3 కూడా తటస్థ పదార్థాలకు ఉదాహరణ. బాగా గుర్తుంచుకోండి. ఇది తటస్థ ద్రావణాలు pH విలువ 7గా ఉంటుందండి. అటు ముందే ఉండదు, ఇటు వెనక ఉండదు. ముందుకు వెళ్తే ఆమ్లం అయిపోతుంది, వెనక్కి వెళ్తే క్షారం అయిపోతుంది అనమాట. మరి ఈ యొక్క ఆమ్ల క్షారం గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ యొక్క ఆమ్ల క్షార సిద్ధాంతాన్ని అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం అని చదివేసుకోవాలండి. ఆమ్ల క్షార సిద్ధాంతాన్ని అర్హీనియస్ అని వేరువేరుగా మనం చదివితే గుర్తుండదు. అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము అనబడికి సింపుల్గా ఒకే లైన్లో పోతుందండి. అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము. ఈయన స్వీడన్ దేశానికి చెందినవాడండి. ఈయనకి 1903లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఆమ్ల క్షార సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను అర్హీనియస్కి 1903లో నోబెల్ బహుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి లిట్మస్ మనం చెప్తాం, ఎరుపు రంగు లిట్మస్, నీల రంగు లిట్మస్ అని చెప్పుకుంటాం కదండి. ఆ లిట్మస్ అనే పేపర్ని లైకెన్ అనే మొక్క నుండి తయారు చేస్తారండి. మరి ఆ మొక్క నుండి తయారు చేసేది, ఆ మొక్క పేరు లైకెన్ అండి. మరి ఇక్కడ చూద్దామండి, నీలి లిట్మస్ పేపరు ఎరుపు రంగులోకి మారితే ఆమ్లం అండి. అదేవిధంగా ఎరుపు లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారితే క్షారం అవుతుందండి. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఒక్కటే గుర్తుంచుకోండి, ఎరుపు రంగులోకి మారితే ఆమ్లము అంతే, నీల రంగులో మారితే ఆపోజిట్ క్షారం అయిపోతుంది కదా. ఈ విధంగా ఒకటే గుర్తుంచుకోండి. 2 గుర్తుంచుకుంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఏ రంగులోకి మారింది, ఎరుపు రంగులోకి మారిందా, ఎరుపు రంగులోకి మారితే ఆమ్లము అంతే, ఒకటే ఫిక్స్. ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్తాను చూడండి. మనము మందార రసం, అదేవిధంగా పసుపు, టర్మరిక్, దీనిని ఈ యొక్క పసుపు ఇది పేపర్ మీద రుద్దితే రెడ్ రంగులోకి మారుతుంది కదండి. రెడ్ రంగులోకి మారితే ఆమ్లమేనండి, అంతే సింపుల్గానే. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకా నీలం రంగులోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా క్షారం అయిపోతుంది. దాని గురించి పెద్ద ఆలోచించి ఎరుపు రంగు నీల రంగు డైలమా ఎట్టి పరిస్థితుల్లో పడొద్దండి. మరి ఇదండి ఆమ్లాలు క్షారాల గురించి ఇక్కడి వరకు అయితే టాపిక్ అయ్యిందండి. అది pH స్కేల్లో కూడా ఎక్కడ చూపిస్తారు అన్నీ కూడా చెప్పుకున్నాము. ఆమ్ల క్షార సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఏ దేశస్తుడు, ఏ సంవత్సరంలో ఉన్నది మొత్తం క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు సూచికల గురించి చూద్దామండి. సూచికలు ప్రధానంగా 4 రకాలండి. ఒకటోది సహజ సూచికలు, రెండోది కృత్రిమ సూచికలు, మూడోది గ్రాహ్ణ అండి, తప్పుపడ్డది అక్కడ, గ్రాహ్ణ సూచికలు, నాలుగోది సార్వత్రిక సూచికలు అండి. ఈ 4 రకాల సూచికలు ఉంటాయండి. మరి సహజ సూచికలు అంటే ఇందాకే చెప్పాను నేను, ఎర్రగా మారుతాయి, మందార రసం, పసుపు అని చెప్పాను కదండి. ఇవేనండి సహజ సూచికలు. మందార రసము అదేవిధంగా పసుపు, ఈ 2 కూడా సహజ సూచికలేనండి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. పసుపు అనేది ఆమ్లంతో చర్య జరపదండి, అందువల్ల రంగు మారదండి. ఆమ్లంతో పసుపు చర్య జరపదు, అందువల్ల రంగు మారదు. పసుపు క్షారంతో అయితే చర్య జరిపి ఎరుపు గోధుమలకు మారుతుందండి. ఈ రంగులు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందు గురించి అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చాను. ఫస్ట్ ఆమ్లం గురించి చెప్పాను, తర్వాత క్షారం గురించి చెప్తున్నాను, సూచికల గురించి చెప్తున్నాను. అన్ని వరుస క్రమంలో మీకు ఇంపార్టెంటు అని తెలుసు కాబట్టి అవన్నీ వరుస క్రమంలో రాసుకుంటూ వచ్చానండి. మరి పసుపు క్షారంతో చర్య జరిపి ఎరుపు గోధుమలకు మారుతుందండి. పసుపు ఆమ్లంతో చర్య జరపదు, క్షారంతో చర్య జరుపుతుంది. ఓకేనండి. మరి మందారము ఆమ్లంతో చర్య జరిపి గులాబీ కలర్లోకి మారిపోతుందండి. మందారానికి గులాబీ అంటే పడదు కదండి. మరి ఆమ్లంతో జరిగినప్పుడు వెంటనే మారిపోద్దండి అంటే గులాబీ రంగులోకి, దానికి అవ్వాలని ఉంటుంది కదా. మరి మందారం క్షారాలతో చర్య జరిపినప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుందండి. మందారం ఆమ్లంతో చర్య జరిపి గులాబీ రంగులోకి, మందారం క్షారాలతో చర్య జరిపి ఆకుపచ్చ రంగులోకి మారిపోతుందండి. మరి ఈ మందారాన్ని ఆమ్ల క్షార సూచికగా ఉపయోగిస్తారండి. ఆమ్ల క్షార సూచికగా దేనిని ఉపయోగిస్తారని అడుగుతాడు, మందారాన్ని ఉపయోగిస్తారండి. మరి ఇక్కడ చూద్దామండి, రెండవది కృత్రిమ సూచికలు కదండి. మళ్ళీ అవి 4 రకాలండి. కృత్రిమ సూచికలు మరలా 4 రకాలండి.
ఒకటోది ఎర్ర లిట్మస్, నీలి లిట్మస్, మూడోది మెథైల్ ఆరెంజ్, నాలుగోది ఫెనాప్థలిన్. ఈ 4 కూడా కృత్రిమ సూచికలండి. మరి ఇందులో చెప్పుకున్నటువంటి ఇక్కడ ఫెనాప్థలిన్ ఆమ్లాలతో చర్యజరుపుదండి, అందువల్ల రంగు మారదు. సేమ్ ఇదే పాయింట్ పసుపు కూడా చెప్పుకున్నామండి, గుర్తుంచుకోండి. పసుపు కూడా ఆమ్లాలతో చర్యజరపదు, రంగు మారదండి. సేమ్ అదేవిధంగా ఫెనాప్థలిన్ కూడా ఆమ్లాలతో చర్యజరపదు, అందువల్ల అది రంగు మారదండి. మరి ఫెనాప్థలిన్ క్షారాలతో చర్యజరిపి గులాబీ రంగులోకి మారుతుందండి. మనం ఇంటర్మీడియట్ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు చూడండి, ఫెనాప్థలిన్ వేసి గరాటని తిప్పాం అనుకోండి, గులాబీ రంగులోకి మారిపోతుండదండి. క్షారాన్ని వేసి తిప్పుతూ ఉంటే పెట్టుతోని గులాబీ రంగులోకి మారిపోద్దండి. ఇదండి ఫెనాప్థలిన్ గురించి స్పెషల్గా దీనిలో ఇచ్చారు. ఆల్రెడీ ఎర్ర లిట్మస్, నీలి లిట్మస్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మరి మెథైల్ ఆరెంజ్ గురించి నెక్స్ట్ వస్తుందండి, అది అక్కడ చెప్తాను. నెక్స్ట్ మూడవది గ్రాణ సూచికలు అండి. గ్రాణం అంటే ముక్కుతో వాసన కదండి, అందు గురించే గ్రాణ సూచికలు అంటే ఏదో హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదండి. వాసన ద్వారా తెలియజేసే సూచికలే గ్రాణ సూచికలు అండి. ఉదాహరణ ఉల్లి రసము, వెనిగర్, లవంగ నూనె, ఈ 3 కూడా అండి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇందాక చెప్పుకున్నాము ఆమ్లాలకి క్షారాలకి ఒక pH స్కేల్ ఉన్నది అని చెప్పుకున్నాం కదండి. ఆ pH స్కేల్ తయారు చేసింది ఎవర్రా బాబు అంటే ఈ సొరెన్సన్ అండి. సొరెన్సన్ ఆ pH స్కేల్ తయారు చేశాడండి. ఆమ్ల క్షారాన్ని తయారు చేసినాడు అర్హేనియస్ కదండి, ఆ నోబెల్ బహుమతి కొట్టేశాడండి, స్వీడన్ దేశస్తుడు 1903లోనే. ఓకేనండి. మరి pH స్కేల్లో 0 నుండి 7 వరకు వెళ్తున్న కొలది, 7 వైపు వెళ్ళు కొలది, 0 నుంచి 7వ నెంబర్ వైపు వెళ్తున్న కొలది ఆమ్లాల స్వభావం ఏమవుతుంది అని అడుగుతాడండి. అంటే ఇక్కడ తగ్గుతుందండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. 0 దగ్గర ఉన్నప్పుడు ఆమ్లం ఎక్కువ ఉంటుంది, 1 దగ్గరకు కొద్ది తగ్గుతుంది. అలా 7 వరకు వెళ్ళేసరికి ఆమ్ల స్వభావం అనేది తగ్గుతుందండి. అదేవిధంగా ఈ యొక్క pH స్కేల్లో 7 నుంచి 14 వైపుకి వెళ్ళే కొలది కూడా అలా వెళ్ళే కొలది కూడా పెరుగుతుందండి. అదే 14 నుంచి 7 వరకు వస్తున్నాం అనుకోండి, తగ్గుతుందండి. ఇక్కడ ఈ విషయాన్ని మనం బాగా గమనించాలన్నమాట. అందుగురించి ఈ టాపిక్లు చిన్న డౌట్ఫుల్గా ఉంటాయండి, దాన్ని క్లారిటీ చేయడం కోసమే ప్రతి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క PDF తయారు చేశానండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మా కష్టాన్ని గుర్తించండి. ఓకేనండి. మరి ఈ యొక్క ఆమ్లము ఇక్కడ చూడండి, ఆమ్లము లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తుందండి. ఆమ్లము లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తుందండి. మరి హైడ్రోజన్ వాయువు మండుతున్న అగ్గిపుల్లను దగ్గర తీసుకుని వస్తే టప్ప అనే శబ్దంతో ఆరిపోతుందండి హైడ్రోజన్ వాయువు. ఓకేనండి. మండుతున్న అగ్గిపుల్లను ఏం చేస్తుందండి, ఆరిపేస్తుందండి. మరి ఎప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది అంటే ఆమ్లంతో లోహం చర్య జరిపినప్పుడు అండి. ఆమ్లంతో లోహం చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు అయితే విడుదలవుతుందండి. మరి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే పచ్చళ్ళను మనం ఏదైనా ఈ యొక్క ఐరన్ బాక్సుల్లో కానీ మనం స్టీల్ బాక్సులో కానీ పెట్టామనుకోండి, మరి స్టీల్ బాక్సులో ఉన్నటువంటి హైడ్రోజన్ వాయువు ఈ యొక్క మనం పెట్టుకున్నటువంటి స్టీల్ బాక్స్తో చర్య జరిపేసి అక్కడ హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తుందండి. ఆ లోహము ఈ యొక్క పచ్చడైనటువంటి ఆమ్లంతో చర్య జరిపేసి హైడ్రోజన్ వాయువు విడుదల చేసేసి వెంటనే పచ్చడి అనేది పాడైపోవడం జరుగుతుందండి, నిల్వ ఉండదండి పచ్చడి. మనం యాక్చువల్గా అందు గురించేనే మన తాత ముత్తాతలు పింగాణి జాడీల్లో పచ్చళ్ళు నిల్వ ఉంచేవారు. వాళ్ళకి ఈ ఆమ్లక్షార సిద్ధాంతాల గురించి ముందే తెలిసేమో, మరి మనకి తెలియకుండా ఈ యొక్క స్టీల్ పాత్రలో పెట్టేస్తున్నాం. మరి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది అనమాట. ఆమ్లంతో లోహం చర్య జరిపి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది అన్న కాన్సెప్ట్ మీదే పచ్చళ్ళను పింగాణీల్లో వేసేవారు అనమాట. ఓకేనండి. మరి అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ క్షారం అనేది లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. సో గొడవే లేదు, ఆమ్లము క్షారము రెండు కూడా లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తున్నాయండి. కానీ అన్ని క్షారాలు లోహాలతో చర్య జరపవండి. అందు గురించి ఇక్కడ స్పెషల్గా సోడియం హైడ్రాక్సైడ్ అని పెట్టామండి, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పాము. ఓకేనండి. మరి ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడో వచ్చినట్టు కనిపిస్తుంది కదండి మీకు. ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్దామండి, ఇలా బ్యాక్ వద్దామండి. సోడియం హైడ్రాక్సైడ్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతే.
సోడియం హైడ్రాక్సైడ్ ఇదిగోనండి, బట్టలు ఉతికే సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్. మరి ఇదేంటండి, ఇది లోహంతో మాత్రమే జరుగుతుందండి, ఇంకే క్షారం కూడా ఎక్కువ జరపవండి. అందు గురించి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తున్నానండి. ఇది క్విక్ రివిజన్ కదండి, ఒకసారి చెప్తున్నాను అనమాట. ఓకే, గుడ్డు పెంకు కాల్షియం కార్బోనేట్తో నిర్మితం అవుతుందండి. మరి మనకి కాల్షియం కార్బోనేట్ కావాలంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. గుడ్డు పెంకులు తీసుకొని పక్కన పెట్టుకుంటే, ల్యాబ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా కాల్షియం కార్బోనేట్ ఉన్నట్టు అనమాట. ఓకేనండి. మరి కాల్షియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం, ఇక్కడ హైడ్రో డైఆక్సైడ్, కాల్షియంలో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్లో ఉన్నటువంటి కార్బను, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ మొత్తం కలిపితే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుందండి. ఓకేనండి. కార్బన్ డైఆక్సైడ్ మండుతున్న అగ్గిపులను ఆరిపోయేలా చేస్తుందండి. ఇందాక హైడ్రోజన్ వాయువును టప్మని ఆపేస్తుందండి, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆరిపోయేలా చేస్తుందండి. మరి ఈ యొక్క తటస్థీకరణ చర్యలో ఆమ్లాలని క్షారాలని తటస్థీకరణ చేసేటప్పుడు ఏమి ఏర్పడుతుందంటే నీరు మరియు లవణం ఏర్పడుతుందండి. ఇక్కడ చూద్దామండి, వాషింగ్ సోడాకు మరో పేరు సోడియం కార్బోనేట్ అండి. అదే తినే సోడాకి అయితే సోడియం బైకార్బోనేట్ అండి. బై ఉంటే తినేయడం అంతే, ఇంకేం లేదు. బై ఉంటే తినడం, బై లేకపోతే బట్టలు ఉతికేయడం అంతేనండి. సోడియం కార్బోనేటు, సోడియం బైకార్బోనేటు, బై ఉంటే తినడమేనండి, తినే సోడా అనమాట. మరి అదే ఉప్పుకి మరో పేరే సోడియం క్లోరైడ్ అండి. ఉప్పుకి మరో పేరే సోడియం క్లోరైడ్. మరి మన జీర్ణాశయం గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని, ఇక్కడ మన జీర్ణాశయంలో ఒక ఆమ్లం అయితే తయారవుతుందండి మనం తిన్న ఆహార పదార్థాలని జీర్ణం చేయడానికి. సో ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఆమ్లం అంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. మన జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. అదే గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుందండి. అది ఏం చేస్తుంది అంటే అజీర్ణం, అంటే జీర్ణం కాకుండా ఉన్నటువంటి ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి మనకి ఉపయోగపడతాయండి. దాన్ని యాంటాసిడ్లు అంటారండి. యాంటాసిడ్లు ఈ యొక్క క్షారాలను కలిగి ఉంటాయండి. బాగా గుర్తుంచుకోండి, యాంటాసిడ్లు క్షారాలను కలిగి ఉంటాయండి. మరి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఆమ్లం ఫామ్ అయిన తర్వాత ఈ యాంటాసిడ్లు ఉన్నాయి కదండి, యాంటాసిడ్లు రిలీజ్ అయ్యి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తగ్గించేస్తాయండి. అందువల్ల మనకి తేనె పదవి వచ్చి వెంటనే క్లియర్ అయిపోతుందండి. యాంటాసిడ్లు క్షారం అండి. మన జీర్ణాశయంలో ఆమ్లం ఉత్పత్తి అవుతే వెంటనే మన బాడీ వెంటనే క్షారాలు ఉత్పత్తి చేసి తటస్థీకరణ చేస్తుందండి. ఓకేనండి. మరి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే దాన్ని ఏమంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండి. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని తటస్థీకరణ చేసే ఏంటంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండి. మరి చీమ లేదా తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లము ఫార్మిక్ ఆమ్లం అండి. చీమ లేదా తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లమే ఫార్మిక్ ఆమ్లం అండి. మరి వెంటనే చీమ కుట్టినప్పుడు మనం ఏమి చేయాలి అంటే వెంటనే బేకింగ్ సోడాని తయారు చేసాం అనుకోండి, బేకింగ్ సోడా ముద్దని ఆ కుట్టిన దగ్గర నొప్పి వస్తున్న దగ్గర తేనెటీగ ఎక్కడైతే కుడుతుందో అక్కడ విపరీతమైన నొప్పి వచ్చి కందిపోతుంది కదండి. దాని మీద ఆ నొప్పి వెంటనే పోవాలి అంటే దాని మీద మనం బేకింగ్ సోడా ముద్దను వేయాలండి. అంటే ఈ యొక్క ఫార్మిక్ ఆమ్లాన్ని తటస్థీకరించేది బేకింగ్ సోడా ముద్ద అండి. మరి భూమిలో కూడా ఆమ్లత్వం ఎక్కువ ఉంటుందండి. భూమిలో ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటే కొన్ని భూములు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయండి, కొన్ని భూములు అయితే క్షారత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆమ్లత్వాన్ని కలిగి ఉన్నటువంటి భూములకైతే రైతులు పొడి సున్నాన్ని వాడాలండి. పొడి సున్నాన్ని జల్లుతారనమాట, పొడి సున్నాన్ని జల్లుతారు. అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షార పదార్థాలు జల్లుతారు. అది ఆమ్లత్వం అయిపోయింది కదా భూమి, దానికి క్షారం జల్లితే అది తటస్థీకరణ చెంది అక్కడ పంట ఉత్పత్తి అనేది బాగా జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఆమ్లత్వం ఎక్కువ ఉందో పొటాషియం హైడ్రాక్సైడ్ అదే పొడి సున్నం ఈ రెండింటిని జల్లుతారండి. అదే భూమి ఎక్కువ క్షారత్వం కలిగి ఉందనుకోండి,
పశువుల ఎరువుని కలిపి జరుగుతారండి. అప్పుడు ఈ పశువుల ఎరువు అనేది ఆమ్లత్వం కలిగి ఆ క్షారత్వాన్ని తటస్థీకరించి పంట దిగుబడిని ఎక్కువ వచ్చేలా చేస్తుందండి. మరి కొన్ని మట్టి స్వభావాన్ని బట్టి వివిధ రంగు పువ్వులను పూస్తుందండి. ఒక హైడ్రాంజియా అనే ఒక చెట్టు ఉంటుందండి, చాలా స్పెషల్. అది ఆమ్లత్వం కలిగితే ఒక రకమైనటువంటి రంగు పూలను, క్షారత్వం కలిగితే వేరొక రకం రంగు పూలను ఇస్తుందండి. ఇక్కడ చూడండి, దాని గురించి కూడా రాస్తానండి. 5.5 కన్నా pH వాల్యూలో 5.5 కన్నా తక్కువ ఉంటే నీలం రంగు పువ్వులు ఇస్తుందండి ఈ యొక్క హైడ్రాంజియా అనే చెట్టు మొక్క. pH వాల్యూ 5.5 కన్నా ఎక్కువ ఉందనుకోండి గులాబీ రంగు పువ్వులు ఇస్తుందండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఈ యొక్క వర్షపు నీటితో, ఈ యొక్క వర్షపు చుక్కలతో కలిసిపోయి నత్రిక ఆమ్లాలు, అప్పుడు ఆమ్ల వర్షం ఉంటాం కదండి, అలాంటివి ఏర్పరుస్తాయండి. ఈ యొక్క ఆమ్ల స్వభావం కలిగినటువంటి వర్షం పడ్డాన్ని ఆమ్ల వర్షం అంటారండి. సో ఇవన్నీ కూడా ఆమ్లాలు కదండి. ఈ ఆమ్లము గాలిలో కలిసిపోతుందండి. గాలిలో కలిసిపోయినటువంటి ఆమ్లము ఏంటంటే నత్రిక ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇలాంటి ఆమ్లాలు గాలిలో కలిసిపోయి ఈ యొక్క వర్షపు నీటి చినుకులతో కలిసిపోయి మన భూమి మీదకి వస్తుంటాయండి. అందుకే వర్షపు తొలి వర్షంలో, అంటే ఒక సీజన్ మారినప్పుడు వచ్చినటువంటి తొలి వర్షంలో తడవద్దు అని పెద్దలు ఎందుకు చెప్తారంటే, గాలిలో ఉన్నటువంటి ఆమ్లాలు రేజింగ్లో ఉంటాయండి. అవి అలా వాతావరణంలో కలిసిపోయి ఉంటాయి, ఎప్పటి నుంచి అలాగా ఫార్మింగ్లో ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో ఆ వర్షంతో ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి ఆమ్లాలతో కలిసిపోయి ఆమ్ల వర్షాలు పడతాయండి. అందుకే తొలకరి చినుకులు, మొదటి వచ్చే చినుకుల్లో తడకూడదండి ఎప్పుడూ. ఇక్కడ ఆమ్లము వాటి యొక్క ఉపయోగాలు చూద్దామండి. వెనిగర్ అంటే ఎసిటిక్ ఆమ్లం కదండి. ఆహార పదార్థాల తయారీలోను నిల్వ ఉంచడంలోనూ కూడా వెనిగర్ని ఉపయోగిస్తారండి. మన లేడీస్కి బాగా తెలుసు ఈ వెనిగర్ని. మరి అదేవిధంగా సిట్రిక్ ఆమ్లం, ఇవి కూడా ఆహార పదార్థాల నిల్వలోను శీతల పానీయాలకు కూడా సిట్రిక్ ఆమ్లాన్ని వాడుతుంటారండి. అదేవిధంగా నత్రిక ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇవి రసాయన ఎరువులు, రంగులు, అద్దకాలు, వీటన్నింటిలో కూడా నత్రిక ఆమ్లాన్ని, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడుతుంటారండి. మరి ఇందాక ఆల్రెడీ చెప్పాను, సల్ఫ్యూరిక్ ఆమ్లాలు అంటే వాహనాల బ్యాటరీలో వాడతారు అని. అదేవిధంగా టానిక్ ఆమ్లం, సిరా తయారీలో టానిక్ ఆమ్లం అండి. అదేవిధంగా తోలు పరిశ్రమలో కూడా ఈ యొక్క టానిక్ ఆమ్లాన్ని వాడతారండి. మరి ఆమ్లాల యొక్క ఉపయోగాలు ఇప్పుడు చెప్పుకున్నాము. ఇప్పుడు క్షారాల యొక్క ఉపయోగాలు కూడా చూద్దామండి. మరి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే క్షారం అయితే నేలలోని క్షారతను తటస్థీకరిస్తుంది. ఇందాక గోడాల సున్నం అండి, గోడాల సున్నంలో కూడా కాల్షియం హైడ్రాక్సైడ్ వాడతారండి. సో ఇందాక చెప్పాము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యాంటాసిడ్లు మరియు విరోచనాకారి అండి ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే మనం కిటికీలది శుభ్రపరుస్తాం కదండి, దానిలో ఈ యొక్క అమ్మోనియం హైడ్రాక్సైడ్ని కిటికీలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ చూసినట్లయితే పేపర్లు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ కోసం ఈ యొక్క సోడియం హైడ్రాక్సైడ్లు ఉపయోగిస్తారండి. ఆల్రెడీ మొదట్లో చెప్పుకున్నాం మనం. అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ని సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తిలో ఈ యొక్క పొటాషియం హైడ్రాక్సైడ్ని ఉత్పత్తి చేస్తారండి. ఒకసారి ఫోటో తీసుకోండి, ఎందుకన్నా మంచిది, చాలా ఇంపార్టెంట్ కదా. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి సబ్బును, కొబ్బరి నూనె వంటి పార్టీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి ఆల్కలీలకు కలిపి తయారు చేస్తారండి. సబ్బులకు కొబ్బరి నూనె వంటి పార్టీ ఆమ్లాలు అవి ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి ఆల్కలీలకు కలిపి తయారు చేస్తారండి సబ్బును. అదేవిధంగా చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి, సౌందర్య సాధనాల్లో వినియోగించే క్షారం జింక్ హైడ్రాక్సైడ్ అండి. మరి వీడియో మాత్రం నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక ఇప్పుడే కనిపిస్తుంది మీకు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో మీద క్లిక్ చేస్తే మీరు మొదటి వీడియోని 7వ తరగతి సైన్స్లో మొదటి వీడియోని కూడా చూడొచ్చండి. మరి తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.